ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు మనకి వాక్య ధ్యానముగా అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 16 వచనాలు చూసుకుందాము. అయితే మనం నిన్న విషయము చూసాము. పౌలు గారు నీ చంపాలని చెప్పేసి ఎలా అయితే ఆ యొక్క వెండి పని లేదా బంగారు పని కంసాలిలు ఎలా ఆలోచించారో, అందరూ కూడుకొని జనాల్ని రేపి అల్లరి పుట్టించేదో చేయాలనుకున్నారు. కానీ వాళ్ళు ఏ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళని వదిలేయాలని చెప్పేసి ఆ యొక్క కారణము మాట్లాడాడు. మనం చూసాము ఇవన్నీ ఎట్లా అయితే ఈ లోకంలో కూడా ఎలా ఈ యొక్క సమయంలో కూడా చాలామంది తమ మతాన్ని మన మీద ప్రయోగిస్తూ వాళ్ళ మతాన్ని వాడుకుంటూ వాళ్ళు ఒక లైక్ పొలిటికల్గా ఎదగాలని చెప్పేసి డబ్బులు సంపాదించాలని కుయుక్తి కలిగి ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈరోజు మనం చూస్తే ఇక్కడ వచనాల్లో పౌలు గారు మరి ఒక ఆదివారం రోజు 7వ వచనంలో రాసి ఉంది, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను అంట. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడంట. చాలా అర్థం చేసుకోవాలి. రొట్టె విరుచుటకు కూర్చున్నారని ఉంది. ఎన్నింటికి కూర్చుంటారు? ఒకవేళ డిన్నర్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఏదైనా దేవుడి కొరకు కూడుకున్నారనుకోండి, సాయంత్రం ఎన్నింటికి కూడుకుంటాం? 7-8కి అట్లా కూడుకుంటాం కదా. సో అర్ధరాత్రి వరకు విస్తరించి చెప్తున్నాడంటే ఆల్ నైట్ ప్రేయర్ అయిపోతుంది ఇక్కడ. మరి మనకు తెలుసు మన ఆల్ నైట్ ప్రేయర్స్లో ఏముంటాయి, ఎక్కువ సాంగ్స్ పాడతారు, ఎక్కువ పాటలు పాడతారు, ఎక్కువ ప్రార్థన చేస్తారు. వాక్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ప్రార్థన ఎక్కువ ఉంటుంది, పాటలు పాడటం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు గారు వాక్యమే చెప్తున్నాడంట అర్ధరాత్రి వరకు. మరి అర్ధరాత్రి వరకు వాక్యం చెప్తుంటే ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తాం మనం. ఐతుకు అనే ఒక అతను ఒక యవ్వనస్తుడు అని రాయబడింది 9వ వచనంలో. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారం వలన జోగి నిద్రపోతున్నాడు అనమాట పాపం. అంటే యాక్చువల్లీ ఇతను ఇంటికి వెళ్ళిపోయి పడుకోవచ్చు, ఎవరు ఆపరు కదా. ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడేం ఆపడు కదా, లేకపోతే ఎవరు వచ్చి ఆపరు కదా. నేను దేవుని వాక్యం విన్నంటే ఎవరు ఆపరు కదా. లేకపోతే ఇప్పుడు మనం ఒక చెడు అలవాటుకి బానిసలు అవ్వాలంటే ఎవరు ఆపరు మనల్ని. ఒక చెడు పని చేస్తానంటే ఎవరు ఆపరు. సో ఈ వ్యక్తిని కూడా ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు, ఎవరు ఆపేవాళ్ళు లేరు. కానీ యవనస్తుడు ఇక్కడే కూర్చొని ఉండడం వల్ల మనకి ఏం అర్థమవుతుందంటే అతను ఎంతగా దేవుని వాక్యం పట్ల అతనికి శ్రద్ధ ఉంది, అంటే ఇంట్రెస్ట్ ఉంది. దేవుని వాక్యం పట్ల ఇంట్రెస్ట్ అయితే ఉంది. కానీ పౌలు గారు ఎప్పుడైతే లాంగ్గా చెప్తాం అంటే ఇంకెక్కువసేపు చెప్తూ ఉన్నారో, యవనస్తుడు కదా, మామూలుగా దేవుళ్ళు ఎదిగిన అతనైతే దేవుని వాక్యం ఎంతసేపు చెప్పినా కానీ ఇంట్రెస్ట్గా వింటారు. కానీ యవనస్తుడు కదా, అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కదా దేవునిలోకి, దేవుని ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి. సో పాపం ఇంకా నిద్ర ఆపుకోలేక నిద్రపోయాడు అనమాట. మీరు అనొచ్చు, మరి ఎలా చెప్తున్నావు ఇంత అంటే అతను చేసిన తప్పు కదా నిద్రపోవడం అంటే. అతను చేసిన తప్పే, కానీ అతని తప్పు వెనుక ఒక కారణం ఉంది. అందుకని ఇక్కడ మనం చూస్తే పౌలు గారు అతను కింద పడి చనిపోతే పౌలు గారు వెళ్ళి అతన్ని కౌగిలించుకుంటానని రాస్తుంది. కౌగిలించుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? కౌగిలించుకున్నాడంటే ఒక మనిషిని మనం ఎందుకు కౌగిలించుకుంటాం? ఎప్పుడైనా కానీ ఒక మనిషిని మనం కౌగిలించుకుంటామంటే ఆ మనిషి అంటే ఎంతో ఇష్టం అని చెప్పేసి మనం అర్థం. అలాంటిది పౌలు గారు ఇతన్ని నిద్రపోతూ కింద పడిన ఇతన్ని సచ్చినోడిని ఇతన్ని ఎందుకు కౌగిలించుకున్నాడంటే పౌలు గారికి తెలుసు. అంతే అట్లాగే మన లైఫ్లో కూడా మనం పెద్దవారం అవుతూ ఉంటాము. మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పాపం దేవుళ్ళకి ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటారు. అలాంటి వారి మీద మీరు మంచిది నేర్పియండి, దేవుని పనులు దేవుని అన్నీ నేర్పిస్తూ ఉండండి. కానీ ఎక్కువ అధిక భారం పెట్టకండి. అధిక భారం మీరు పెట్టారనుకోండి, వారు అసలుకే దేవుని వైపు నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇప్పుడిప్పుడు దేవుళ్ళకి వస్తున్నారు కాబట్టి ఎంకరేజ్ చేయండి. ఇంకా చిన్న చిన్న తప్పులు ఏమైనా చేస్తున్నారా, మంచిది, వాటిని ఖండించండి. కానీ ఎక్కువ ఫోర్స్ రుద్దబాకండి వాళ్ళ మీద. ఇది చాలా ఆత్మీయ జ్ఞానం నేర్చుకుని ఉండాలి. చాలామంది క్రైస్తవ బిడ్డలు దేవుళ్ళు చాలా ఎదగాలనుకుంటారు చిన్నప్పటి నుంచి.
కానీ ఏదో కొన్నిసార్లు ఎప్పుడైతే ఈ నియమాలు ఈ రిచువల్స్ ఇవన్నీ కొన్ని మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పేసి అన్నీ ఒకేసారి వాళ్ళ మీద మోపినాం అనుకోండి, వాళ్ళు వాటిని హెవీగా ఫీల్ అవుతారు. హెవీగా ఫీల్ అయిపోయి అసలుకి మోసం వచ్చేస్తుంది. అంటే అసలుకే వాళ్ళు మాటినరు. అమ్మో ఎందుకులే దేవుళ్ళు ఇంత భక్తి చేయాలా అన్నట్టుగా ఆలోచిస్తారు. అలా కాకుండా మనం కూడా జ్ఞానం కలిగి ఉండాలి. సో మన తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ మనకన్నా చిన్నవారు ఎవరన్నా ఉన్నా, లేకపోతే మనకన్నా పెద్దవారైన వారైనా ఇప్పుడిప్పుడే దేవుని తెలుసుకుంటూ దేవుళ్ళలోకి వస్తుంటే వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల్ని కొంచెం గద్దించడం కరెక్టే, కానీ కొంచెం నార్మల్గా గద్దియండి, మరీ ఫోర్స్ఫుల్గా గద్దిపాకండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. వన్స్ వాళ్ళు దేవుడిని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు. ఇతనిలా ఈ యవనస్తుడు కూడా పూర్తిగా దేవుడిని తెలుసుకొని ఎక్కువ దేవుళ్ళ బలపడుతూ ముందుకు వెళ్ళినప్పుడు ఈ యవనస్తుడు కూడా నిద్రపోడు. కానీ యవనస్తుడు ఆశ చూసారా, నిద్రపోతున్నాడని పాపం అక్కడే ఉన్నాడు, ఇంటికి వెళ్ళి నిద్రపోకుండా అక్కడే ఉన్నాడంటే అతను ఆశ ఉంది. సో అలా చిన్న ఇప్పుడిప్పుడే దేవుళ్ళకి వస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు చాలా ఆశలు కలిగి ఉంటారు. సో మనం అలాంటి వారికి ఆటంకంగా ఉండకూడదు. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి, కానీ ఫోర్స్ చేయకండి, రుద్దవాకండి. వాళ్ళు వన్స్ దేవుడిని తెలుసుకొని అయిన తర్వాత వాళ్ళు ఇంకా దేవుడే ఎక్కువ మార్పులు తీసుకొస్తాడు. సో ఇది కూడా ఒక ఆత్మీయ మర్మం, జ్ఞానం. చాలామంది ఇది తెలియక ఎంతోమంది బిడ్డల్ని రిజెక్ట్ చేసేస్తాం అనమాట. నువ్వు పనికిరావు, నువ్వు మారలేదు, లేకపోతే నీ వల్ల కావట్లేదు, లేదు వేస్ట్, నీకు ఈ మార్గం వేస్ట్, నువ్వు భక్తి చేయలేవు, యేసు ప్రభువు నేను నమ్మి ముందుకు వెళ్ళలేవు, నీకు అంత సీన్ లేదా, ఇక నువ్వు కష్టమే అదే అని చెప్పేసి ఈ డిస్కరేజింగ్ వర్డ్స్ వద్దు. ఎప్పుడు ఎంకరేజ్ చేయండి, వాళ్ళే నేర్చుకుంటారు, మెల్లమెల్లగా నేర్పియండి. ప్రైజ్ ది లార్డ్.